నమస్తే అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పూజ అయితే ఇదిగోండి ఇలా పూర్తి చేసుకున్నాం, మంచిగా చక్కగా చేసుకున్నాం ప్రశాంతంగా. పూజ అంతా మంచిగా కంప్లీట్ అయిపోయింది మా విఘ్నేశ్వరుడు. కాకపోతే బయట భయంకరంగా వర్షం పడుతుందండి. నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వినాయక చవితి వ్లాగ్ అండి. పండగ ముందు రోజు నైటే ఇలా ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసుకుని, మా భోజనాలు అవి అయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని చక్కగా ముగ్గులు పెట్టేసుకుని రెడీ చేసేసుకున్నానండి. పండగ రోజు పొద్దున్నే ఇల్లంతా అలా క్లీన్గా ఉంటే పండగకి సంబంధించిన పిండి వంటలు అవన్నీ చేసుకోవడం భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచేసాను. పండగలప్పుడు చాలా ఎర్లీగా లెగుస్తాను. ఆ పండగ అట్మాస్ఫియర్ని అంత ఎర్లీ మార్నింగ్ నుంచే నేను కూడా ఆస్వాదిస్తానండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను. ఈలోపు మా హస్బెండ్ వెళ్ళి పూజకి కావాల్సిన పత్రి, మట్టి వినాయకుడు వీటన్నిటిని కొనుక్కుని తీసుకొచ్చారు. మా బాబాళ్ళు చిన్నప్పుడైతే పొద్దున్నే లేచి కూర్చునేవాళ్ళండి. వాళ్ళ నాన్నగారు అమ్మటే బయటికి వెళ్ళటానికి. మనమైనా అంతే కదా, వినాయక చవితి వచ్చిందంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా నానమ్మటే అలా బజార్కి వెళ్ళి మట్టి వినాయకుడిని, ఆయనకి కావాల్సిన గొడుగుని వీటన్నిటి తెచ్చుకోవడం అదొక సందడిక సంబరం కదండి. అసలు వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ అండి. పిల్లలు భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ పండుగని, ఏ కాలమైనా సరే, అంటే మన టైం అయినా ఇప్పుడైనా కదండి. ఇంకా నేను వినాయక చవితి అంటేనే స్వామివారికి కావాల్సిన నైవేద్యాలు మంచిగా చేసుకోవాలి కదా. వాటి కోసం నేను పెసరపప్పు, సగ్గు బియ్యము, ఇంకా పులిహోర కోసము బియ్యము వీటన్నిటిని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. జనరల్గా ఏంటంటే మా పైడమ్మ వచ్చి మా బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతుంది. పండగలప్పుడైతే మాత్రం నేనే చక్కగా ముగ్గు పెట్టుకుంటానండి. కాకపోతే 2 days నుంచి నాకు రైట్ హ్యాండ్ మోచేయి దగ్గర చాలా పెయిన్ వస్తుందండి. దాని మూలన తనే వస్తుందిలే, ఈరోజు తనే వేస్తుందిలే అని నేను ఊరుకున్నాను. అయితే చాలా టైం అవుతుందో కూడా తను రాలేదనమాట. ఇంకా నేను అన్నీ తీసుకుని కిందకి వెళ్ళాను, అప్పుడు వచ్చింది. సరే అమ్మ నువ్వు వాకిలి కడిగేసే, ముగ్గు నేను వేసుకుంటాలే అన్న. ఎందుకో నాకు పండగలప్పుడు నేను ముగ్గు వేసుకుంటేనే నాకు సంతృప్తిగా అనిపిస్తుందండి. ఇంకా చెయ్యి అంతా పెయిన్గా ఉంది, అందుకు ఇంకా ఎక్కువ రిస్క్ అయితే తీసుకోకుండా సింపుల్గా ఉన్న దాంట్లో చక్కగా మంచిగా పీట ముగ్గు పెట్టుకున్నాను. వినాయక చవితి అంటేనే చక్కగా స్వామివారికి పూజ చేసుకుంటాం కాబట్టి ముగ్గు అనేది పీట ముగ్గు వేసుకుంటే బాగుంటుంది. దానిలో ఇంకా పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ చల్లుకున్నానండి. ఎంత బాగుండిపోయినా నాకెందుకో ముఖ్యంగా పండగలప్పుడు ఎలాగైనా ఓపిక చేసుకుని ఇవన్నీ చేసుకోవాలనిపిస్తుందండి. ఈరోజు స్వామివారి ప్రసాదాల కోసం పాల తాలికలు చేయడానికి ఇలా పాలు పొంగించుకుంటున్నానండి. మా హస్బెండ్ అయితే జస్ట్ పాలు పొంగిచ్చేసి ఊరుకో, నీకు చెయ్యి సరిగా బాగాలేదు కదా, ఎందుకు ఇబ్బంది పడతావు అన్నారండి. కాకపోతే నాకు కొంచెం బాగోలేదని ఇలా ముఖ్యంగా వచ్చే పండగలన్నిటినీ ఏదో చేశాంలే అంటే చేశాంలే అన్నట్టుగా చేసుకుంటే అస్సలు నచ్చదండి. పైగా వినాయక చవితి అంటే విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడు పూజ కదా. మనకి ఎటువంటి అవాంతరాలు మన పనుల్లో రాకుండా ఉండాలంటే ఆయన్ని చక్కగా కొలుచుకోవాలి కదా. అందుకే నేను చక్కగా ఓపిక చేసుకుని అయితే అన్ని ప్రసాదాలు కూడా చక్కగా చేసుకుంటున్నానండి. ఇక్కడ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలి. అదేంటంటే నా పెళ్లి కాకముందు నాకు వంటలో అస్సలు టచ్ చేయలేదండి.
అంటే మీరు అనుకోవచ్చు పెళ్లి కాకముందే అందరూ వంటలు నేర్చేసుకుంటారా అని. కాకపోతే కొంచెమన్నా టచ్ ఉంటుంది. నాకైతే మా ఇంట్లో నేను చిన్నదాన్ని మూలన అస్సలు టచ్ లేదండి. ఇంకా పెళ్ళైన తర్వాత మాత్రం ఈ పిండి వంటలు ముఖ్యంగా నేను మా చిన్నత్త గారి దగ్గర నేర్చుకున్నానండి. మా బేబీ అత్తయ్య గారు అనమాట. ఆవిడ వీటన్నిటి గురించి ఎంత చక్కగా వివరించి చెప్పేవాళ్ళండి. ఇప్పుడంటే ఎవరికైనా ఏదైనా వంటలు తెలియకపోతే యూట్యూబ్లో చక్కగా టైప్ చేసేసి ఆ వంట నేర్చుకుంటున్నారు కదా. మా టైంలో అలా లేదండి, ఎవరైనా చెప్పాలన్నమాట. అయితే మా చిన్నత్త గారు ఓరల్గా ఎంత బాగా చెప్పేవాళ్ళండి. చెప్పడం అంటే మనం చేసేటప్పుడు ఆవిడ చెప్పిన మాటలు మన చెవిలో రింగ్ రింగ్ అంట మోగుతూ ఉంటాయి అన్నమాట. పైగా నాకు కూడా ఒక్కసారి ఎవరైనా చెప్తే దాన్ని అలా మైండ్లోకి వచ్చేసి ఫస్ట్ టైం చేసిన వంటే చక్కగా కుదురుతుందండి. ఇది భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను. అలాగే నేను పిండి వంటలన్నీ కూడా అలా చక్కగా నేర్చేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా ఎక్స్పర్ట్ లాగా చేసేసుకుంటున్నానండి. నేను ఒక పక్కన పిండి వంటలు చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కూడా వినాయక చవితి అనేది మా హస్బెండే చేస్తారండి. ఈ పాలవెల్లి కట్టటము, ఆ పత్రి అవన్నీ అరేంజ్ చేయటం ఇవన్నీ ఆయనే చేస్తారు. కాకపోతే ఆయన చేసేటప్పుడు కంపల్సరిగా ఫోన్లో ఆయనకి ఇష్టమైన కర్ణాటిక్ మ్యూజిక్ పెట్టుకోవాల్సిందే. ఆ మ్యూజిక్ అనేది ప్లే చేసుకుని అది వింటూ చక్కగా ఆయన ఈ పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారండి. ఆల్మోస్ట్ నా ప్రసాదాలు వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. లాస్ట్లో మాత్రమే ఈ కుడుములు చేస్తాను నేను. స్వామివారికి నివేదన చేసేటప్పుడు కుడుములు ఆవిరితో సహా విఘ్నేశ్వరుడికి చూపిస్తే మంచిదని మన పెద్దలు అంటారు కదా, దానికోసం అనమాట. వాటితో పాటు పప్పులో ఉండ్రాళ్ళు ఒకటి కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా త్వరగానే అయిపోతుంది. ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఎక్కడికక్కడ రెడీ చేసుకున్న ప్రసాదాలన్నిటినీ సర్దుకుని ఒక పక్కన పెట్టేసుకుంటానండి. అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అప్పుడు మనశ్శాంతిగా పూజ దగ్గర కూర్చుంటాను. ఇంకా స్వామివారికి నివేదన చేసేటప్పుడు చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళొచ్చని. కుడుములు ఒక్కటి మాత్రం కంప్లీట్ అయిపోయినా కూడా మళ్ళీ స్వామివారికి పెట్టే ముందు ఒకసారి సిమ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ చక్కగా ఆవిరితో సహా విఘ్నేశ్వరుడికి నివేదన చేసుకోవచ్చండి. ఇంకా పూజ దగ్గర కూర్చున్నాము. స్వామివారి పూజ ఇంకా వ్రతకల్పం ఇవన్నీ కూడా నేను చదువుతుంటే మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఇదే ప్రాసెస్ అండి. ఇక్కడే కాదు, మా అమ్మగారి ఇంట్లో కూడా నేనే పూజ కథ అన్ని చదివేదాన్ని. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ఉద్దేశ్య కల్పయుక్త ప్రకారేణ యావచ్చిత్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
బాబాళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నిటికీ వాళ్ళే ఇష్టంగా శ్రీ అని చక్కగా పసుపుతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకునేవాడు వినాయక చవితి పూజలో. అది ఎంతో మంచి ఇష్టమైన ప్రక్రియ కదండి మనందరికీ కూడా. మన చిన్నప్పటి నుంచి మన మంచి జ్ఞాపకాల్లో అదొకటి అనమాట. ఇప్పుడైతే అందరి సింపులే కదండి ల్యాప్టాప్స్. మా చిన్నబాబు భగవద్గీత చదువుతాడండి, తన బుక్, ఇంకా పెద్దబాబు వర్క్ చేసే బుక్, మా హస్బెండ్ ఆఫీస్ బుక్. వీటితో పాటు మన పొదరిల్లు వీడియోస్ తీయడానికి నాకు ఎంతగానో ఉపయోగపడే నా ట్రైపాడ్ అండి. వాటిని కూడా చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా పూజలో ఉంచాను. మనం ఏ పని చేస్తున్నా ఆ పనికి సంబంధించిన వస్తువు, చదువుకునే పుస్తకాలు, వీటన్నిటిని కూడా విఘ్నేశ్వరుడి పూజలో పెట్టుకుని నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వేటిల్లో కూడా మనకి విఘ్నాలు రాకుండా ఆ గణనాథుడు కాపాడుతాడని మనందరి నమ్మకం కదండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది. ఎంత పెద్ద వర్షం అంటే, మామూలుగానే పండగలప్పుడు వర్షం వస్తే కొంచెం చికాగ్గా ఉంటుంది కదా, పర్టికులర్గా ఇలాంటి వినాయక చవితి అప్పుడు పందిర్లు అలా వేస్తారు కదండి, అక్కడ పూజకి అంతరాయం కలుగుతుంది. పైగా మనందరం కూడా పొద్దునపూట ఇంట్లో పూజ చేసుకున్నా కానీ తర్వాత మళ్ళీ పందిళ్ళన్నీ వెళ్ళి ఇష్టంగా చూసొస్తాం కదా, వర్షం పడితే కొంచెం అంతరాయంగా ఉంటుంది కదండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా ఆడపడుచు గారు వాళ్ళకి ఇంకా వీళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంపించడానికి రెడీ చేస్తున్నానండి. ప్రసాదాలు పంపించేటప్పుడు ఈ పూజ హడావిడిలో బాక్స్ అన్నిటినీ సెట్ చేసుకుని వాటిని వీళ్ళందరికీ సెట్ చేయడం ఎంతో కష్టమైన పనిలాగా అనిపిస్తుంది కదండి. ఇంకా మా ఇంట్లో అద్దుకుండే బాబాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎవరికి కావాల్సినవి వాళ్ళకి తగినట్టుగా అన్నీ సర్ది ఇంకా సెట్ చేశాను. నాకు ఏ పండగ వచ్చినా కానీ ముందు వీళ్ళందరికీ ప్రసాదాలు పంపించిన తర్వాత అప్పుడు అమ్మయ్య పండగ చక్కగా ఫుల్ఫిల్ అయింది అని అనిపిస్తుందండి కదా. ఈ మాట మాత్రం నన్ను మా అక్కాళ్ళు వీళ్ళందరూ ఏడిపిస్తూ ఉంటారన్నమాట. ప్రతి పండగకి కూడా నేను పండగ అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య పండగ అయిపోయింది అని అనుకుంటానండి. ఇది మా అమ్మమ్మ అనుకునేదంట. అయితే ఆ అమ్మమ్మదే నీకు కూడా వచ్చింది ఆనవాయితీ, అమ్మమ్మ సేమ్ ఇలాగే అనుకునేదని మా అక్కాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా ప్రసాదాలు తీసుకుని మా హస్బెండ్ ఇంకా మా బాబు ఒక్కొక్కరికి ఇచ్చి రావడానికి బయలుదేరారండి. అంతా అయిపోయినాయి. ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత మేమందరం కూడా భోజనాలు చేసేసామండి. అంతా ఏ పనులు అయిపోయినా కానీ మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా కూడా మళ్ళీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటే కానీ నాకు మనసు తృప్తిగా అనిపించదు. ఇంకా పూజ అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, అందరికీ ప్రసాదాలు పంపించడం అయిపోయిందా. ఇంకా ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా, ప్రతి పండగకి ఇదేనండి. ఒకసారి ఇంకా ప్రశాంతంగా ఇల్లంతా తిరుగుతా ఆ అట్మాస్ఫియర్ అంతా పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటానండి. మా హస్బెండ్ వెనక నుంచి అరుస్తూ ఉంటారనమాట, పొద్దున ఎప్పుడో లేసావు కదా ఇంక పడుకోవచ్చు కదా కాసేపు అని. కానీ నాకు ఈ పండగ ఇది పోతుందేమో అనిపిస్తుందండి. అందుకే ఇవన్నీ చూస్తా. కాకపోతే వర్షం పడుతుంది, అబ్బా ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుంది, ఈవినింగ్ అన్నా కాసేపు తగ్గుతుందా, మేము బయటికి వెళ్ళి పందిర్లు చూసి రావాలి కదా, ఇలా అనుకుంటా ఆ వాతావరణం అంతా చూస్తూ ఉన్నానండి. ఇంకా ఈవినింగ్ పని అంతా పూర్తి చేసుకుని మా ఇంటి దగ్గర మా వినాయకుడిని చూడటానికి వెళ్ళాలి కదా. జనరల్గా అయితే మా పందిర్లోకి వెళ్ళి ఇంకా 4-5 వినాయకుడిని చూడటానికి వెళ్తామండి. ఇంకా ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళలేంలే, మన పందిర్లోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసేద్దాం అనుకున్నాం మా హస్బెండ్ నేను. ఇలా ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా మా ఇంటి దగ్గర గణనాయకుని పందిరండి. ఎంతో చక్కగా ఉంటుందన్నమాట. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా నేను, కరెక్ట్గా మా పెళ్ళైన సంవత్సరమే మా ఇంటి మొదట్లోనే ఇక్కడ ఈ విఘ్నేశ్వరుని పెట్టారు. వీళ్ళందరూ పిల్లలందరూ కలిసి పెట్టారనమాట. అలా అలా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా చిన్నగా స్టార్ట్ చేసిన పందిరి ఇన్ని సంవత్సరాల్లో చాలా పందిరిగా మళ్ళీ మేము ఉన్న ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పెద్ద పందిరిగా అయితే పేరు వచ్చిందండి. ఎంతో చక్కగా చేస్తారు ఈ 9 రోజులు ఇక్కడ పూజ. ఇంకా స్వామివారి పందిరిని స్వామివారిని మీరు కూడా అందరూ చూడండి. మన వాళ్ళందరూ కూడా చక్కగా మా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఆయన దయతో మన అందరం చల్లగా ఉండాలని, మన పనులన్నిట్లో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆ గణనాథుడు కాపాడాలని, అన్నిటికన్నా ముఖ్యంగా మా విజయవాడకు వచ్చిన ఈ విపత్తు త్వరగా తొలగిపోయి దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళందరూ త్వరగా కోలుకుని మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేయాలి, విజయవాడ మామూలుగా వచ్చేయాలని అయితే నేను మనసారా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నానండి. మనందరి మీద ఆ చల్లని తండ్రి దయ ఎల్లవేళలా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఈరోజండి,
అంటే వినాయక చవితి అయిన తర్వాత రోజు కాకుండా నెక్స్ట్ డే అనమాట, 3వ రోజు. ఈరోజు మా పందిర్లోని వినాయకుడి కోసం పొద్దున ప్రసాదం తయారు చేశానండి. మా పందిర్లో వినాయకుడికి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు చిన్న వినాయకుడిని పెట్టుకుంటారు, వాళ్ళకు కూడా నేను ప్రతి సంవత్సరం ప్రసాదం చేయిస్తాను. అందుకనే ఇద్దరు విఘ్నేశ్వరుల దగ్గరికి ఇవ్వడానికి ఇలా చక్కగా ప్రసాదాన్ని రెడీ చేసుకున్నాను పొద్దున్నే ఈరోజు. ఇంకా నా పని అంతా అయిన తర్వాత ఇలా రెడీ అయితే మా పందిర్లోకి ప్రసాదాన్ని తీసుకెళ్ళానండి. నాకు ఎప్పుడు కూడా వినాయక చవితి అయిన తర్వాత మళ్ళీ వీలైనంత త్వరగా మా పందిర్లో స్వామివారికి ప్రసాదం చేయించి అక్కడ పూజ చేయించుకుని ఆయనకి నమస్కారం చేసుకుంటే అప్పుడు నా మనసు స్థిమితంగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది అండి ఈరోజు మన వీడియో, మా వినాయక చవితి పండగ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.